హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2018లో రిలీజ్ అయిన వెన్ వి ఫస్ట్ మీట్ రొమాంటిక్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ టైం ట్రావెల్ మీద బేస్ అయి ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో మనం నోహాను చూస్తాం. తను ఏవ్రీ అండ్ ఈథేన్ ఎంగేజ్మెంట్కు వస్తాడు. ఇక్కడ ఈథేన్ అండ్ ఏవ్రీ కిస్ చేసుకుంటారు. ఇది చూసి మన హీరో నోహా బాధపడతాడు. ఇప్పుడు మనకి 3 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్కడ మనం హాలోవిన్ పార్టీలో నోహాను చూస్తాం. తను అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఏవ్రీ. నోహా ఏవ్రీని చూడగానే తనతో లవ్లో పడిపోయి తనని హ్యాంగ్అవుట్కు తీసుకెళ్తాడు. అక్కడ నోహా ఏవ్రీ ఫేవరెట్ మ్యూజిక్ అడుగుతాడు. ఏవ్రీ తన ఫేవరెట్ సాంగ్ చెప్తుంది అండ్ నోహా మంచి సాంగ్ పాడతాడు. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేసి ఫోటో బూత్లోకి వెళ్ళి ఫొటోస్ దిగుతారు. నోహా ఆ ఫొటోస్ను తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏవ్రీ నోహాను తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ నోహా మనసులో మంచి మూమెంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఏవ్రీ నోహాను కిస్ చేయకుండా హక్ చేసుకొని ఫ్రెండ్ జోన్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ సీన్లోకి వస్తాము, అంటే 2017లోకి. ఇక్కడ నోహా ఫుల్ డ్రింక్ చేసి ఏవ్రీ గురించి ఏడుస్తుంటాడు. బికాస్ తను ఏవ్రీను చాలా అంటే చాలా లవ్ చేశాడు. బట్ ఏవ్రీ తనని ఫ్రెండ్ జోన్ చేసేసింది. అక్కడ ఏవ్రీ ఫ్రెండ్ క్యారీ కూడా ఉంటుంది. తను నోహాను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. నోహా ఏడుస్తుంటాడు అండ్ తన బాధంతా క్యారీతో షేర్ చేసుకుంటాడు. అప్పుడు క్యారీ ఫ్రెండ్ లాగా ఏవ్రీను మర్చిపోయి హ్యాపీగా ఉండమని అడ్వైజ్ ఇస్తుంది. బట్ నోహా మనసు అలా చేయడానికి ఒప్పుకోదు. తను ఏవ్రీ తనని ఫ్రెండ్ జోన్ చేసిన మూమెంట్ గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. అండ్ తర్వాత నోహా ఇంటికి వెళ్లకుండా బార్లోకి వెళ్తాడు. అక్కడ పాస్ట్లో వాళ్ళు ఫొటోస్ దిగిన ఫోటో బూత్ ఉంటుంది. నోహా అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ను కలుస్తాడు. మ్యాక్స్కు కూడా తెలుసు నోహా ఏవ్రీ కోసం పిచ్చోడ్లా మారుతున్నాడని. అందుకనే తను నోహాతో, నోహా ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, లైఫ్లో ఇలాంటివి అవుతూనే ఉంటాయి అని అంటాడు. బట్ నోహా వినకుండా కంటిన్యూస్గా డ్రింక్ చేస్తుంటాడు. ఆ తర్వాత తను అదే ఫోటో బూత్లో ఫోటో దిగుతాడు. సడన్గా మనం తనని బెడ్ మీద చూస్తాము. తను లేచి ఇంట్లో నుండి బయటికి వస్తాడు. అక్కడ తను ఒక చిన్న పిల్లని హాలోవిన్ డ్రెస్లో చూస్తాడు. అండ్ తనతో, హే అమ్మాయి, హాలోవిన్ ఎప్పుడూ అయిపోయింది, నువ్వింకా అదే డ్రెస్లో ఉన్నావా అని అంటాడు. ఇది విని ఆ అమ్మాయి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తనకి రోడ్డు మీద చాలామంది పిల్లలు కనిపిస్తారు. వాళ్ళంతా హాలోవిన్ కాస్ట్యూమ్ వేసుకొని ఉంటారు. అది చూసి నోహా మనసులో, వాళ్ళు పిల్లలు ఎప్పుడంటే అప్పుడు డ్రెస్ వేసుకుంటారు అనుకొని తను ఒక షాప్కి వెళ్తాడు. అండ్ అక్కడ రెడ్ బుల్ డ్రింక్ అడుగుతాడు. అక్కడ నోహా న్యూస్ పేపర్ మీద 31st October 2014 డేట్ చూసి షాప్లో ఉన్న వ్యక్తిని డేట్ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి కూడా సేమ్ 31st October 2014 అని చెప్తాడు. ఇది విని నోహా కంప్లీట్గా షాక్ అయ్యి తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ దగ్గరికి ఉరుకుతూ వెళ్ళి అక్కడ తను ఎలా టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వచ్చాడో చెప్తాడు. బట్ మ్యాక్స్ ఇది విని నోహా స్క్రూ లూజ్ అయిందనుకొని తన మాటలు పట్టించుకోడు. ఆ తర్వాత నోహా క్యారీని చూసి తన దగ్గరికి వెళ్ళి క్యారీ నేమ్ పిలుస్తాడు. క్యారీ షాక్ అవుతుంది ఈ అన్నోన్ వ్యక్తికు తన పేరు ఎలా తెలిసిందని. ఎందుకంటే నోహా ఆ టైంలో ఇంకా క్యారీ అండ్ ఏవ్రీను కలవలేదు. నోహా క్యారీతో, నీ పేరు నాకు తెలుసు, అలాగే మీ ఫ్రెండ్ ఏవ్రీ కూడా నాకు తెలుసు అని అంటాడు. ఇది విని క్యారీ నోహా సైకో అని, వాళ్ళిద్దరిని ఫాలో అవుతున్నాడని, అందుకే వాళ్ళ పేర్లు నోహాకు తెలిసాయని అనుకుంటుంది. నోహా ఇంకా షాక్ అండ్ సర్ప్రైజింగ్గానే ఉంటాడు. తను ఇంకా నమ్మలేకపోతుంటాడు తను టైం ట్రావెల్ చేసి పాస్లోకి వచ్చాడని. క్యారీ మ్యాక్స్ అండ్ నోహాను గుర్తుపట్టకపోవడంతో నోహాకు అర్థమవుతుంది ఇంకా నోహా క్యారీ అండ్ ఏవ్రీను కలవలేదని. నిజానికి నోహా ఈ రోజే ఏవ్రీ అండ్ క్యారీను ఫస్ట్ టైం కలవబోతున్నాడు. నోహా ఫిక్స్ అవుతాడు. ఈరోజు తను ఏవ్రీను కలిసి మనసులో మాట చెప్పేసి ప్రపోజ్ చేసేద్దామని. అలాగే తను పార్టీకి వెళ్తాడు. అక్కడ ఏవ్రీ ఉంటుంది. తను ఏవ్రీ దగ్గరికి వెళ్దామనుకునే లోపే ఏవ్రీ దగ్గర క్యారీ ఉండటం చూస్తాడు. క్యారీ నోహాను సైకో అనుకుంటుంది కాబట్టి తను ఏవ్రీ దగ్గరికి వెళ్లకుండా తన ఫ్యూచర్ నాలెడ్జ్ యూజ్ చేసి
అదే పార్టీలో క్యారీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను క్యారీ దగ్గరికి ప్యాచప్ చేయడానికి పంపుతాడు. అప్పుడు క్యారీ తన బాయ్ ఫ్రెండ్తో ఏవ్రీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నోహా హ్యాపీగా ఏవ్రీ దగ్గరికి వెళ్ళి తనని హెల్కో కాస్ట్యూమ్ వేసుకున్న అబ్బాయి దగ్గర నుండి కాపాడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఆ అబ్బాయి ఏవ్రీ డ్రెస్ను పాడు చేస్తాడు. నోహా మెల్లమెల్లగా ఏవ్రీను ఇంప్రెస్ చేస్తుంటాడు. బికాస్ తనకి ఆల్రెడీ తెలుసు ఏవ్రీ ఇష్టాలు అయిష్టాలు. ఇప్పుడు నోహా ఏవ్రీ ఫేవరెట్ పియానో మ్యూజిక్ ప్లే చేస్తాడు అండ్ ఏవ్రీ మనసు గెలుచుకుంటాడు. ఏవ్రీ నోహాను నీకు నాకిష్టమైనవన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు నోహా అదేం లేదు, ఇదంతా జస్ట్ కోయిన్సిడెన్స్, నీ ఇష్టాలు నా ఇష్టాలు సేమ్ అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి ఫోటో బూత్లో ఫోటో దిగుతారు అండ్ ఏవ్రీ ఇంటికి వెళ్తారు. నోహాకు తెలుసు ఇప్పుడు క్యారీ అక్కడికి రాబోతుందని, అందుకే తను వెంటనే ఏవ్రీను కిస్ చేస్తాడు. బట్ అప్పుడే క్యారీ అక్కడికి వచ్చి నోహాను గుర్తుపడుతుంది అండ్ ఏవ్రీతో ఇతనే ఆ సైకో, ఇతనికే మన గురించి అంతా తెలుసు అని చెప్పి ఏవ్రీ అండ్ క్యారీ ఇద్దరు కలిసి నోహాను చితకబాదుతారు. అందువల్ల నోహా స్పృహ కోల్పోతాడు. ఇప్పుడు మనం నోహాను బెడ్ మీద చూస్తాము. నోహా ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేసాడు. ఏవ్రీ అండ్ క్యారీకు లాస్ట్ నైట్ గురించి సారీ చెప్పడానికి వెళ్తాడు. బికాస్ తను ప్రజెంట్లోకి వచ్చిన విషయం తనకి తెలీదు. అలా తను ఏవ్రీ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏవ్రీ అండ్ ఈథెన్ ఎంగేజ్మెంట్ నడుస్తుంటుంది. ఈథెన్ నోహా గెస్ట్ అనుకొని లోపలికి రానిస్తాడు. బట్ అక్కడ ఏవ్రీ అండ్ క్యారీ నోహాను చూసి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈథెన్ ఏవ్రీను అడుగుతాడు ఎందుకు కొడుతున్నారని. అప్పుడు ఏవ్రీ అండ్ క్యారీ ఈథెన్తో 3 years బ్యాక్ ఈ సైకో మమ్మల్ని ఫాలో అయ్యాడు అండ్ ఏవ్రీని కిస్ కూడా చేశాడు అని చెప్తారు. ఇంకేముంది, ఈథెన్ కూడా నోహాను ఉతికి ఆరేస్తాడు. నోహా ఎలాగోలా వాళ్ళ దగ్గర నుండి పారిపోయి ఇంటికి వస్తాడు అండ్ అక్కడ కూర్చొని అసలు టైం ట్రావెల్ ఎలా చేశాడో ఆలోచిస్తాడు. అప్పుడు తనకి అర్థమవుతుంది. తను బాధతో మందు తాగి ఆ మత్తులో ఫోటో బూత్లోకి వెళ్తాడు అండ్ సడన్గా పాస్ట్లోకి వెళ్ళాడు. తనకు అర్థమైపోతుంది తను ఆ ఫోటో బూత్ వల్లే టైం ట్రావెల్ చేయగలిగాడని. నోహా వెంటనే ఆ ఫోటో బూత్లోకి వెళ్ళి కాయిన్ వేసి కళ్ళు మూసుకుంటాడు. తను అనుకున్నట్టే తను ఇప్పుడు పాస్ట్లోకి వెళ్తాడు. ఇప్పుడు తను మ్యాక్స్ను కలుస్తాడు అండ్ క్యారీను కలవడు. ఒకవేళ కలిస్తే మళ్ళీ వాళ్ళ చేతిలో దెబ్బలు ఖాయమని లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయొద్దని ఫిక్స్ అవుతాడు. నోహా మ్యాక్స్తో ఏవ్రీ గురించి చెప్తాడు. తను ఏవ్రీను ఎంతలా లవ్ చేస్తున్నాడో అండ్ తనకి ఫ్రెండ్ జోన్ అవ్వాలని లేదని కూడా చెప్తాడు. ఇదంతా విని మ్యాక్స్ నోహాకు కొన్ని టిప్స్ ఇస్తాడు ఎలా ఏవ్రీను ఇంప్రెస్ చేయాలని. మ్యాక్స్ నోహాతో నువ్వు ఏవ్రీను ఇంప్రెస్ చేయాలంటే ఇలా ఇన్నోసెంట్గా కాకుండా కొంచెం రౌడీ బాయ్ లాగా తన ముందు బిహేవ్ చేయాలి అని అంటాడు. నోహా అలాగే ప్రాక్టీస్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హాలోవిన్ పార్టీలోకి వెళ్తారు. పార్టీలో ఏవ్రీ అండ్ క్యారీ ఇద్దరు ఉంటారు. మ్యాక్స్ క్యారీను ఫ్లర్ట్ చేసి తనతో పాటు తీసుకెళ్తాడు. బికాస్ ఏవ్రీ అండ్ నోహా ఒంటరిగా మాట్లాడుకోవడానికి. మ్యాక్స్ చెప్పినట్టే నోహా ఏవ్రీను ఫ్లర్ట్ చేస్తాడు అండ్ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తాడు. ఇది ఏవ్రీకు నచ్చదు కాబట్టి తను వెళ్తుంటుంది. నోహా మళ్ళీ ఏవ్రీ వెనకాల వెళ్ళి ఫ్లర్ట్ చేస్తుంటాడు. కోపంతో ఏవ్రీ నోహాను పూల్లోకి నూకేస్తుంది అండ్ నవ్వుతుంది. అప్పుడు నోహా హ్యాండ్ ఇస్తాడు, ఏవ్రీను హెల్ప్ చేయమంటాడు. అప్పుడు ఏవ్రీ హెల్ప్ చేయడానికి హ్యాండ్ ఇస్తుంది. బట్ నోహా ఏవ్రీ చేయి పట్టుకొని తనని కూడా పూల్లోకి లాగేస్తాడు. పూల్లోనే ఇద్దరు కాసేపు గొడవ పడతారు. ఆ తర్వాత కిస్ చేసుకుంటారు అండ్ వాళ్ళు ఫిజికల్గా కూడా క్లోజ్ అవుతారు. అండ్ నౌ నోహా మళ్ళీ 2017 ప్రజెంట్లోకి వస్తాడు. తను కళ్ళు తెరిచి చూస్తాడు. అక్కడ తను తన పక్కనే ఉన్న ఏవ్రీని చూస్తాడు. నోహా ఇప్పుడు ఏవ్రీ అండ్ తను డీప్ లవ్లో హ్యాపీగా ఉన్నారనుకుంటాడు. అండ్ తను వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకొని షాక్ అవుతాడు. బికాజ్ ఇప్పుడు తను రూడ్ వ్యక్తిగా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిగా మారిపోయి ఉంటాడు. ఆ తర్వాత తను వాకింగ్ చేస్తూ క్యారీ ద్వారా తనకి ఏవ్రీ అండ్ తనకి జస్ట్ ఫిజికల్ రిలేషన్ మాత్రమే ఉందని తెలుస్తుంది. అలాగే ఏవ్రీ ఈథెన్ను లైక్ చేస్తుందని కూడా తెలుస్తుంది. అప్పుడు నోహా ఈథెన్ అండ్ ఏవ్రీ గురించి క్యారీను అడుగుతాడు. అప్పుడు క్యారీ ఈథెన్ అండ్ ఏవ్రీ పర్ఫెక్ట్ కపుల్,
ఈథెన్ నీలాగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడు అని చెప్తుంది. ఇది విని నోహా సాడ్ అయ్యి మళ్ళీ టైం ట్రావెల్ చేసి మళ్ళీ 2014లోకి వెళ్తాడు. ఈసారి నోహా ఏవ్రీతో మంచి అబ్బాయిలాగా మాట్లాడుతాడు అండ్ బిహేవ్ చేస్తాడు. అండ్ నోహా తన ఫ్రెండ్తో ఏవ్రీ ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేయమని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అలాగే ప్లే చేస్తాడు. నోహా బిహేవియర్ ద్వారా ఏవ్రీ నోహా రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకొని నోహాతోనే ఫ్యూచర్ షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ నోహా ప్రజెంట్లోకి వస్తాడు. ఇప్పుడు నోహా డెస్క్ మీద పడుకొని ఉంటాడు. ఇక్కడే మనకి అర్థం అవ్వాలి నోహా తన వర్క్లో ఎంత బిజీ ఉంటాడో అని. ఇప్పుడు నోహా లావుగా ఉంటాడు అండ్ ముందు పెద్ద పొట్ట కూడా ఉంటుంది. ఇప్పుడు నోహా అండ్ ఏవ్రీ ఎంగేజ్మెంట్ కూడా అవ్వబోతుంది. నోహా ఇప్పుడు చాలా రిచ్ అయ్యాడు అండ్ తన దగ్గర పెద్ద ఇల్లు, మంచి కాస్ట్లీ కార్ కూడా ఉంటుంది. నోహా ఆఫీస్కు వెళ్తుండగా ఏవ్రీ వచ్చి ఈరోజు ఈవినింగ్ మన ఎంగేజ్మెంట్, ఈవినింగ్ త్వరగా ఇంటికి రా అని అంటుంది. అప్పుడు నోహా ఓకే అని అంటాడు. ఆ తర్వాత తను ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అందరూ ఎంప్లాయీస్ తనని సర్ప్రైజ్ చేస్తారు. బికాస్ నోహా ఇప్పుడు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. బట్ నోహా బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ సాడ్గా ఉంటాడు. బికాస్ ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అవ్వడం మ్యాక్స్ కల. కాబట్టి తను నోహాతో అసలు నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి అనుకోలేదు, బట్ అయ్యావు, వైస్ ప్రెసిడెంట్ అవ్వడం నా కల అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈవినింగ్ నోహా ఇంటికి వెళ్తాడు. అక్కడ తన ఎంగేజ్మెంట్ పార్టీ నడుస్తుంటుంది. నోహా తన కాబోయే వైఫ్ ఏవ్రీ గురించి పియానో ప్లే చేద్దామని వెళ్తాడు. బట్ తనకి ప్లే చేయడం రాదు. అప్పుడు తను రియలైజ్ అవుతాడు ఇన్ని డేస్ వర్క్ బిజీలో ఉండటం వల్ల తను పియానో ప్లే చేయడం కూడా మర్చిపోయాడని. అప్పుడు మనం అదే పార్టీలో ఈథెన్ను చూస్తాము. ఈథెన్ వాష్రూమ్లో ఏవ్రీ కోసం ఏడుస్తుంటాడు. నిజానికి నోహా టైం ట్రావెల్ చేయకముందు ఏవ్రీ కోసం ఈథెన్ లాగే వాష్రూమ్లో కూర్చొని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు నోహా అండ్ ఏవ్రీ ఎంగేజ్మెంట్ అవుతుంటే ఈథెన్ ఏడుస్తున్నాడు. నోహా తన పార్టీలో ఇలా ఈథెన్ ఏడవడం నచ్చకపోవడంతో ఈథెన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి స్వయంగా తనే వెళ్తుంటాడు. అప్పుడు నోహా ఈథెన్తో నువ్వు నా కాబోయే వైఫ్ ఏవ్రీతో వాష్రూమ్లో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈథెన్ నోహా నన్ను క్షమించు, నేను ఏవ్రీతో నేను తనని లవ్ చేస్తున్నానని చెప్పాను అని అంటాడు. అప్పుడు నోహా సడన్గా కార్ బ్రేక్ వేసి అప్పుడు ఏవ్రీ ఏమంది అని అడుగుతాడు. అప్పుడు ఈథెన్ ఏవ్రీ నాతో మేబీ అలా జరిగితే బాగుండు అని అంది అని అంటాడు. ఇది విని నోహా కంప్లీట్గా సాడ్ అవుతాడు. తన హార్ట్ బ్రేక్ అవుతుంది. నోహాకు అర్థమవుతుంది ఏవ్రీ తనని లవ్ చేయట్లేదని. నోహా ఇంటికి వెళ్ళాక క్యారీను అడుగుతాడు అసలు ఏవ్రీ నన్ను ఎందుకు లవ్ చేయట్లేదని. అప్పుడు క్యారీ నువ్వు చాలా మంచివాడివి అండ్ మంచి బాధ్యత గల వ్యక్తివి, బట్ నీకు ఏవ్రీ పర్ఫెక్ట్ కాదు అని అంటుంది. ఇప్పుడు నోహా క్యారీను లైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే నోహా క్యారీతో మాట్లాడిన ప్రతిసారి తను రిలాక్స్డ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మళ్ళీ నోహా టైం ట్రావెల్ చేసి 2014 పాస్ట్లోకి వెళ్తాడు అండ్ అక్కడ ఏవ్రీను వెతికి ఈథెన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు అండ్ హ్యాంగ్అవుట్కు వెళ్ళడానికి క్యారీను ఇన్వైట్ చేస్తాడు. అక్కడ నోహా క్యారీతో నీకు మ్యూజిక్ ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు క్యారీ అవును, నాకు పియానో కూడా ప్లే చేయడం వచ్చు అని చెప్తుంది. అలాగే తన ఫేవరెట్ మ్యూజిక్ జాల్స్ అని చెప్తుంది. ఇది విని క్యారీ జాల్స్ ఏవ్రీ ఫేవరెట్ కదా అని అంటాడు. అప్పుడు క్యారీ లేదు, నాకు ఇష్టమైన మ్యూజికే తను కూడా వింటుంది అని అంటుంది. అప్పుడు నోహా రియలైజ్ అవుతాడు అసలు ఏవ్రీ తనకి సెట్ అవ్వదని. నోహా ఏవ్రీ అండ్ ఈథెన్ ఇద్దరు హ్యాపీగా ఉండడం చూస్తాడు. ఇక్కడ క్యారీ అండ్ నోహా కూడా మంచి టైం స్పెండ్ చేస్తారు. నోహా క్యారీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటాడు అండ్ తనతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నోహా ఇప్పుడు తను మళ్ళీ 2017లోకి వెళ్తే అక్కడ క్యారీ అండ్ తను హ్యాపీగా ఉంటారనుకుంటాడు. బట్ అలా జరగదు. తను ప్రజెంట్లోకి వచ్చాక కళ్ళు తెరిచి చూడగానే తను తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ ఇంట్లో ఉంటాడు. అక్కడ నోహా మ్యాక్స్ను ఏవ్రీ గురించి అడుగుతాడు. అప్పుడు మ్యాక్స్ ఏవ్రీ అండ్ ఈథెన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్తాడు. ఇది విని నోహా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ నౌ క్యారీ గురించి అడుగుతాడు. అప్పుడు మ్యాక్స్ ఏమో తెలీదు, నేను తనని చాలా డేస్ నుండి చూడలేదు అని అంటాడు. ఇది విని నోహా వెంటనే ఉరుకుతూ క్యారీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక డైరెక్ట్గా క్యారీని కిస్ చేస్తాడు. బట్ క్యారీ తనని నూకేస్తుంది.
అప్పుడు నోహా హ్యాలోవిన్ పార్టీలో మనం బ్యూటిఫుల్ మూమెంట్ స్పెండ్ చేశాం కదా అని అంటాడు. అప్పుడు క్యారీ చాలా లేట్ చేశావు అని అంటుంది. అప్పుడు మనం క్యారీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూస్తాము. ఇప్పుడు క్యారీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను డేట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంతా నార్మల్ చేయడానికి నోహా టైం ట్రావెల్ చేసి 2014 పాస్ట్లోకి వెళ్తాడు. అండ్ అక్కడ తను ఎలాంటి చేంజెస్ చేయడు, ఎలా జరగాల్సింది అలా జరగనిస్తాడు. అక్కడ తను ఏవ్రీతో ఫ్రెండ్ జోన్గా ఉండిపోతాడు. అండ్ నౌ మళ్ళీ తను 2017 ప్రజెంట్లోకి వస్తాడు. అండ్ నౌ ఏవ్రీ అండ్ ఈథెన్ ఎంగేజ్మెంట్ పార్టీ నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ వల్ల నోహా చాలా హ్యాపీగా ఉంటాడు. బికాస్ తను రియలైజ్ అయ్యాడు తన కరెక్ట్ ఫ్యూచర్ పార్ట్నర్ ఏవ్రీ కాదు క్యారీ అని. అదే ఎంగేజ్మెంట్ పార్టీలో నోహా తన మనసులో మాట క్యారీకు చెప్తాడు. అండ్ నౌ వాళ్ళిద్దరూ హ్యాపీ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటారు. ఈ మూవీ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్